నిజంగా ఈరోజు మనమందరము సోషల్ మీడియాకి రెండు చేతులు జోడించి దండం పెట్టాలి. ఒకవేళ సోషల్ మీడియా అన్నది లేకుండా ఉంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పనికి మాలిన పోరంబొకులు భారతదేశాన్ని రావణ కష్టంగా మార్చేసేవాళ్ళు. హిందువులకి ముస్లింలకి మధ్యలో చిచ్చు పెట్టి ఒక పెద్ద యుద్ధాన్ని మొదలు పెట్టాలి అన్న ప్రయత్నం అన్నది ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చున్న కొంతమంది పనికి మాలిన పోరంబొకులు చేశారు. ఈ ప్రయత్నానికి మద్దతు అన్నది ఒక పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ వచ్చేసి బీజేపీ. ఎంత ఘోరము అంటే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో ఒక టెర్రర్ అటాక్ జరిగింది. ఆ అటాక్లో 28 మంది భారతీయులు, మళ్ళీ చెప్తున్నా 28 మంది భారతీయులు చనిపోయారు. 15 మంది భారతీయులకి దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలయ్యారు. హిందువులు ముస్లింలు అంటలేను, భారతీయులు చనిపోయారు. కానీ కొంతమంది మీడియా పెద్దలు మీడియా ముసుగు అన్నది వేసుకొని హిందువులు 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 అని చెప్పేసి ఒక మతాన్ని మాత్రమే హైలైట్ చేసి ఇంకో మతం మీదికి ఈ టెర్రర్ అటాక్ని తోసే ప్రయత్నం అనేది చేశారు. ఈ ప్రయత్నాన్ని సోషల్ మీడియా అనేది బయటపెట్టేసింది. నిజంగా అక్కడ చనిపోయింది హిందువులో, ముస్లింలో, సిక్కులో, క్రిస్టియన్లో కాదు, అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కడు భారతీయుడు అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియా ఈ నిజాన్ని బయటపెట్టి ఎవరైతే పెద్దలు ఈ ప్రొపగెండా అన్నది చేయబోయారో, ఈ బీజేపీ ఏదైతే ప్రాపగెండా చేయబోయిందో ఈ ప్రాపగెండాని బయటపెట్టింది సోషల్ మీడియా. ఎంత ఘోరం అంటే ఇక్కడ చూడండి, పహల్గామ్లో అటాక్ జరిగింది. 28 మంది భారతీయులు చనిపోయారు, 15 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఆ అటాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నలుగురు, ఆ నలుగురిలో ముగ్గురి ఊహా చిత్రాలు ఇక్కడ ఏజెన్సీలు జారీ చేసినాయి. వీళ్ళ పేర్లు ఏంటంటే ఆసిఫ్ షాజీ అంట ఒకడు, ఇంకోడు సులేమాన్ షా అంట, అబ్దుల్ తల్హా అంట. ఈ ముగ్గురు కూడా ఆడొకడు, నలుగురు, ఆ ఫోటో లేదు కాబట్టి నలుగురు. ఈ నలుగురు కూడా మనుషులు కాదు, చిత్తగారిద కుక్కలు అంటారు కదా, ఆ కుక్కలు నయం వీళ్ళకంటే. అసలు నిజానికి వీళ్ళు ముస్లిం పేర్లు పెట్టుకొని ముస్లింలలాగా కనిపిస్తున్నారు. కానీ నేను ఒక ముస్లింని, నేను ఈరోజు చెప్తున్నా వీళ్ళు ముస్లింలే కాదు. అసలు వీళ్ళకి ఏ మతము లేదు, ఏ కులము లేదు. వీళ్ళ మతం ఏంటంటే డబ్బు, వీళ్ళ కులం ఏంటంటే డబ్బు, వీళ్ళు చేసే పని ఏంటంటే మనుషుల్ని చంపడం. వీళ్ళు నరరూప రాక్షసులు అని చెప్పేసి మనం పురాణాలలో చదివేటోళ్ళం. మనుషుల రక్తాన్ని తాగేటటువంటి రాక్షసులు. ఆ రాక్షసులు చాలా మేలు, చాలా అంటే చాలా మేలు. వీళ్ళేం చేస్తారు అంటే ఆ రాక్షసుల కంటే ఘోరం. ఒక రాక్షసుడు వచ్చి ఒక మనిషి రక్తం తాగి ఆ మనిషిని చంపేసి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో అల్లర్లు సృష్టించాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. పేర్లు అడిగి, నువ్వు హిందువా అడిగి చంపిర్రు. అంటే హిందువులకి ముస్లింలకి మధ్యలో చిచ్చు పెట్టాలన్న ప్రయత్నమే కదా ఇది. ఈ ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకోలేమా? సరే, కొంతమంది అయితే అసలు పేర్లు అడగలేదు, మతాలని అడగలేదు అని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది లేదు లేదు అడిగిర్రు అని చెప్పేసి అంటున్నారు. ఎవరి మాట విన్నా కూడా, లేదు అడిగిర్రు అనుకున్నా కూడా కేవలం హిందువులను టార్గెట్ చేసి చంపిర్రు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద హిందువులకు కోపం రావాలనే కదా. అసలు అదే కదా వాళ్ళకు ఉన్నటువంటి ప్లానింగ్. ఈ ప్లానింగ్ సోషల్ మీడియా బయటపెట్టింది. ఎంత 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 ఘోరం ఇదంటే ఈ పనికిమాలిన ఇక వద్దులేండి. నేను ఈ వీడియో నిన్ననే చేయాలి, నిన్ననే చేద్దాం అనుకున్నా. కానీ నిన్న నేను చాలా ఆవేశంగా ఉన్నా. ఆ ఆవేశంలో నేను తిట్టే తిట్లు బాగుండవని చెప్పేసి నేను నన్ను ఆపుకుని ఈరోజు చేస్తున్నాను. పోరంబోకులు మనుషులకు పుట్టిర్రా గాడిదలకు పుట్టిర్రా తెలియదు. ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీయడానికి అసలు ఎట్లా మనసు వచ్చిందిరా పోరంబోకులారా మీకు అని చెప్పేసి అసలు ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈ విషయాన్ని కొంచెం మనం పక్కన పెడితే అసలు జరిగినటువంటి సంఘటనకు వద్దాం మనం. ఈ సంఘటన ఏదైతే ఉందో ఇందులో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది అని చెప్పేసి కొంతమంది అంటారు. లేదండి, నేనైతే ఒప్పుకోను, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేదు ఇందులో. ఎందుకు అంటే 10 రోజుల కిందనే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూడండి, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరికలు జారీ చేశాయి నిఘా సంస్థలు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరిగే ఛాన్స్ ఉందని తెలిపాయి. నిఘా సంస్థలు 10 రోజులకు ముందు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది, ఈ మార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని పేర్కొన్నాయి. ముంబై ఉగ్రదాడి ఈ వీడియో అనేది 10 days ago వచ్చింది. 10 రోజుల కిందనే నిఘా సంస్థలు చెప్పినాయి జరిగే అవకాశం ఉంది అని. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు. ఇది ఎవరి ఫెయిల్యూర్ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఫెయిల్యూర్. అది కూడా మామూలు ఫెయిల్యూర్ కాదండి. ఎంత దారుణమైన ఫెయిల్యూర్ అంటే ఇక్కడ మీకు ఒక వీడియో అన్నది చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియోలో ఒక మహిళ నిలదీస్తున్నది ఎవరిని ఒకసారి ఇక్కడ చూడండి. ఎక్కడ ఆ వీడియో? ఈ వీడియో కాదు. ఎక్కడ అంటే మన హర్యానా సీఎం ఉన్నారు సైని గారు.
ఆ హర్యానా సీఎం గారిని ఒక మహిళ నిలదీస్తున్నది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది వీడియో వినండి. ఈ మహిళ ఏమంటున్నదంటే, ఎవరూ రాలేదయ్యా మా మీద అటాక్ జరుగుతుంటే, దెబ్బలు అంటే బుల్లెట్ తగిలి గంటన్నర పాటు బతుకుంటే గంటన్నర తర్వాత కూడా ఎవరు రాలేదు. ఒకవేళ సమయానికి వచ్చుంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో బతికించుకునే వాళ్ళము. ఇంత దారుణంగా ఈరోజు సెక్యూరిటీ ఫోర్సెస్ ఫెయిల్ అయింది అని చెప్పేసి ఈరోజు ఆ మహిళ రోధిస్తున్నది హర్యానా ముఖ్యమంత్రి సైని గారి ముందర. ఇదే కాకుండా ఇక్కడ చూడండి, ఇంకోటి అక్కడ వరకు ఆ గన్స్ కూడా పట్టుకుని ఎలా వచ్చారో అది కొద్దిగా అక్కడ ఎందుకు సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే బాగా ఉన్నాయి. పీపుల్ ఆర్ ఆల్సో ఆల్ ఆర్ నాట్ టెర్రరిస్ట్. నేను ముస్లిమ్స్ లో కూడాను దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అంటే, లేకపోతే మేము ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజియన్. ఆ గన్స్ పట్టుకుని ఎలా వచ్చారు, సెక్యూరిటీ ల్యాబ్స్ చాలా ఉంది అని చెప్పేసి ఒక తెలుగు ఆయన నిలదీస్తున్నాడు. ముస్లిమ్స్తో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు లేకపోతే అసలు మేము ఈరోజు ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు అని చెప్పేసి మన తెలుగు అతను ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. నిజంగా సెక్యూరిటీ ల్యాబ్స్ అక్కడ మనం చూసుకుంటే, ఎవరైనా మీలో కాశ్మీర్కి వెళ్ళుంటే, జమ్మూ కాశ్మీర్కి పహల్గామ్ అన్నది ఒక ఫస్ట్ విజిట్ చేసే ఏరియా. పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. నేను కూడా పోయినా, మినీ స్విట్జర్లాండ్ అంటారు. అక్కడ దాదాపుగా 6,000 మంది చుట్టుపక్కల ఉంటే టూరిస్టులు, ఆ స్పాట్లో 2,000 మంది టూరిస్టులు ఉంటే అక్కడ అసలు సెక్యూరిటీ లేకుండా పోయింది. ఒక జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక యువకుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. మీలో హిందీ చాలామందికి రాకపోవచ్చు, నేను ఆ యువకుడు ఏమడుగుతున్నాడో మీకు ట్రాన్స్లేట్ చేస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమంటాడో అసలు ఆ యువకుడు చూడండి. अगर यहाँ पर 7 लाख से लेकर 12 लाख की सिक्योरिटी फोर्सेस है, वो क्या कर रहे थे? 7 లక్షల నుంచి 12 లక్షల మంది సెక్యూరిటీ ఫోర్సెస్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు యువకుడు. मैं अगर नॉर्मली अभी बजाती खुद एज ए मीडिया पर्सन अपनी ऑफिशियल कार में पहलगाम तक जाता हूँ, मैं बीइंग ए कश्मीरी पहलगाम तक जाते जाते मुझे 10 चेक पॉइंट्स पे रोका जाता. ఈయన ఒక జర్నలిస్ట్ అంట. నేను నా కారులో పహల్గామ్ దాకా పోవాలంటే నా కార్ని 10 చోట్ల ఆపి నా కార్ని చెక్ చేస్తారు. అట్లాంటి సెక్యూరిటీ కాశ్మీర్లో ఉన్నది. అట్లాంటిది ఈ టెర్రరిస్టులు గన్లు పట్టుకుని అక్కడ దాకా ఎట్లొచ్చిర్రు అని చెప్పేసి అడుగుతున్నాడు ఈ యువకుడు, ఈ జర్నలిస్ట్. मच्छी साथ नहीं ले सकता मैं, ये बंदे आए कहां से? डोंट आस्क कश्मीरीज ऑन दिस, आस्क द सिक्योरिटी एजेंसीज. कितनी कंपनीज है यहाँ, आरआर है, एसएसबी है, सीआरपीएफ है, आर्मी है, बीएसएफ है. కశ్మీరీలని ఈ ప్రశ్న అడగండి, ఇది ఎట్లా జరిగింది అని చెప్పేసి మమ్మల్ని అడగండి అంటున్నాడు ఈ యువకుడు. ఎవరిని అడగాలంటే సెక్యూరిటీ వాళ్ళని అడగండి. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళని మీరు ప్రశ్నించాలి, కశ్మీరీలను ప్రశ్నించకండి అని చెప్పేసి అంటున్నాడు. वो क्या जग मार रहे थे फिर? गवर्नमेंट क्या कर रही थी? अभी यहाँ पर हम बात करें अच्छी वारिया लुकवनान या वलसा या सच आतसे नेशनल आतसच हुत, ये हमारी यूटी है. यहाँ पर स्टेट गवर्नमेंट के कंट्रोल में होम डिपार्टमेंट है ही नहीं. ఇది ఇంపార్టెంట్. द सिक्योरिटी इज अंडर द कंट्रोल ऑफ गवर्नर. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది, ముఖ్యమంత్రి ఉన్నాడు జమ్మూ కాశ్మీర్లో, కానీ సెక్యూరిటీ అన్నది ముఖ్యమంత్రి చేతిలో లేదు. ఇది ఎవరి చేతిలో ఉంది అంటే గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్ ఎవరి చేతిలో ఉన్నాడు అంటే ఢిల్లీ ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారి చేతిలో ఉన్నాడు. మరి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏంది మీరు అని చెప్పేసి ఈరోజు ఒక యువకుడు అడుగుతున్నాడు. What was he doing? लेफ्टिनेंट गवर्नर, उससे पूछो सवाल. मैं उससे सवाल कर रहा हूँ आप सब लोगों के माध्यम से कि क्या कर रहा था गवर्नर. होम मिनिस्टर साहब यहाँ आए. होम मिनिस्टर साहब, मैं आपसे सवाल कर रहा हूँ, ये क्यों हुआ? గవర్నర్ ఇంత జరిగితే ఏం చేస్తున్నాడు? హోంమంత్రి గారు వచ్చారు, నేను హోంమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, ఇది ఎట్లా జరిగింది? కశ్మీర్ ప్రజల్ని అడగండి, కశ్మీర్ ప్రజల్ని ప్రశ్నించకండి, సెక్యూరిటీ మొత్తం వాళ్ళ చేతులు ఉంది, వాళ్ళని ప్రశ్నించని చెప్పేసి ఒక యువకుడు ఈరోజు అడుగుతున్నాడు. నిజంగా దీనికంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? ఎంత దారుణం అంటే, మీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ మీరు చేయలేక ఈరోజు మీరు ఇంతమంది చావు కారణమైతే ఏం చేస్తున్నారు? మీడియా అంటే గోధి మీడియా అంటారు. గోధి మీడియా అంటే ఏంటంటే బీజేపీ సంఖలో కూర్చున్న మీడియాని గోధి మీడియా అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కాశ్మీర్లో అయింది, ముస్లింలు చేసిర్రు, ముస్లిం చేస్తారే, ఆడికి వస్తా నేను. కానీ అంతకంటే ముందు ఈరోజు బీజేపీ ఫెయిల్యూర్స్ని కూడా నేను చూపించాలి, చాలా అవసరం. ఇక్కడ చూడండి, నరేంద్ర మోదీ గారు
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి డైలాగులు వినండి, వింటే పొట్ట పట్టుకుని నవ్వుతారు మీరు. అట్లాంటి డైలాగులు. గో आप में सामर्थ्य है तो मुझे जवाब दीजिए, ये जो आतंकवादी है, ये नक्सलवादी है, उनके पास शस्त्र और बारूद कहां से आता है? ఈ టెర్రరిస్టుల దగ్గర, ఈ నక్సలైట్ల దగ్గర అసలు ఈ ఆయుధాలు ఎట్లా వస్తాయి నాకు చెప్పండి, నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. ఇది కేవలం మీ అసమర్థత వల్ల వచ్చిందని చెప్పేసి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని దారుణంగా దూషించడం మోదీ గారు. ఈరోజు మరి మీ చేతగానితనం వలన ఈ ఆయుధాలు వచ్చినాయి జమ్మూ కాశ్మీర్కి. ఇంకా ఎన్ని రోజులు చూడాలి? కొన్ని రోజుల ముందే చూసినాము, 3-4 సెక్యూరిటీ పర్సన్స్ చచ్చిపోయారు, వాళ్ళని చంపేశారు. మళ్ళీ ఈరోజు 28 మంది టూరిస్టులు. అసలు జమ్మూ కాశ్మీర్కి వచ్చే ఆదాయమే టూరిస్టుల వల్ల వస్తుంది. అది కూడా ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు అయిపోయినాయి కాబట్టి హెవీగా టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కి పోతారు. ఇట్లాంటి సమయంలో టూరిస్టుల మీద అటాక్, యుద్ధం అన్నది యూనిఫామ్ వేసుకొని ఒక గన్ను పట్టుకొని ఒక సోల్జర్ అన్నది యుద్ధం చేస్తే, ముందు ఒక సోల్జర్ ఉంటే ఇద్దరు యుద్ధంలో ఎవరో ఒకరు చనిపోయారు అంటే అది యుద్ధంలో మరణించడం అవుతుంది. కానీ చేతిలో ఆయుధం లేనటువంటి ఒక సివిలియన్స్ టూరిస్టులని ఈరోజు చంపారు అంటే దీనికంటే పెద్ద షేమ్ఫుల్ ఇంకోటి ఉంటుందా? ఒక్కసారి మోదీ గారు సమాధానం చెప్పాలి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని ఇన్ని ప్రశ్నలు అడిగారు, ఈరోజు మీరు ప్రధానమంత్రి, మిమ్మల్ని మేము అడగకూడదా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మళ్ళీ అదే డైలాగులు. ये पड़ोसी देश पाकिस्तान हमें परेशान कर रहे हैं, ये सेना की कमजोरी के कारण, सेना की कमजोरी के कारण। मित्रों, समस्या सीमा पर नहीं है, సమస్య ఢిల్లీ మే హై. సమస్య బార్డర్లో లేదు అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ సమస్య కాదు, సమస్య ఢిల్లీ పెద్దల కాడ ఉన్నది. అంటే ఈరోజు కూడా నేనే చెప్తున్నా మీకు, సమస్య కాశ్మీర్లో కాదు, సమస్య కాశ్మీరీ సెక్యూరిటీ ఫోర్సెస్లో లేదు, సమస్య ఇంటెలిజెన్స్లో లేదు. సమస్య ఎక్కడుందంటే ఢిల్లీలో ప్రధానమంత్రి చేతిలో ఉంది. ఇది ప్రధానమంత్రి చేతగానితనమే, ఇది హోంమంత్రి చేతగానితనమే. ఎంత ఘోరం అంటే చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించడానికి గౌరవనీయులు హోంమంత్రి అమిత్ షా గారు వెళ్ళారు. అమిత్ షా గారు వెళ్తే ఆయనకి రెడ్ కార్పెట్ వేసారు. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కార్పెట్ చూడండి, అగో రెడ్ కార్పెట్ అనేది వేసారు. అవసరమా? సింపుల్గా ఒకటే విషయం, ఇంతమంది చనిపోతే, ఇంతమంది భారతీయులు చనిపోతే ఈ రెడ్ కార్పెట్ మీకు అవసరమా? నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ చూడండి అమిత్ షా, ఇది నిజంగా ఘోరం. ఇది ఏంటంటే ఏఎన్ఐ కాదు, వేరే ట్విట్టర్ ఐడి. ఇక్కడ చూడండి మ్యూట్ చేశారు. ఇగో ఇక్కడ ఏఎన్ఐ, ఇది ఏఎన్ఐ తీసినటువంటి వీడియో. అమిత్ షా గారు అక్కడ కుటుంబాలని కలవడానికి పోయిండు, కుటుంబాలతో మాట్లాడడానికి పోయిండు. పోతే ఆ ఆడియోని మ్యూట్ చేశారు. ఎందుకు మ్యూట్ చేశారు అంటే ఆ కుటుంబాలు నిలదీస్తున్నాయి, ఆ కుటుంబాలు ప్రశ్నిస్తుంటే భయం వేసి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఏఎన్ఐ ఏం చేసింది అంటే, ఈ చూడండి మహిళ ప్రశ్నిస్తున్నది, మహిళ అమిత్ షా గారిని ప్రశ్నిస్తున్నది, ఈ ఆడియోని తీసేశారు. ఇందాకనేమో హర్యానా ముఖ్యమంత్రి మాట్లాడిన ఆడియో ఉంచారు, ఈ ఆడియోని తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే ప్రజలు ప్రశ్నిస్తే పార్టీ పరువు పోద్ది అని చెప్పేసి ఈరోజు తీసేశారు. ఇక్కడ చూడండి, ఇందాక చూపించిన నేను ఇదే వీడియో హర్యానా ముఖ్యమంత్రి గారిది. ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది ట్విట్టర్లో డైరెక్ట్గా పెడుతున్నారు. ఉదాహరణకి ఈయన రవీందర్ కపూర్ అంట, ఈయన ఎవరో తెలియదు. ఈయన డైరెక్ట్గా మోస్ట్ ఇన్కాంపిటెంట్ హెచ్ఎం అంటే హోమ్ మినిస్టర్. ఇన్కాంపిటెంట్ అంటే చేత కానీ లేదా పని చేయడం చేత కానీ అని చెప్పేసి అర్థం. రిజైన్ అని చెప్పేసి కింద పెట్టేశారు. మీ వల్ల కాదు, మీకు పనిచేయడం రాదు, మీకు ఎప్పుడు హిందువులు ముస్లిం అని చెప్పేసి గొడవలు పెట్టడం వస్తుంది, అందుకే రిజైన్ చేసేయండి అని చెప్పేసి డైరెక్ట్గా ట్విట్టర్లో పెడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ట్విట్టర్లో పెడుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే, సరే వీళ్ళు ప్రొపగెండా చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి ముస్లింలు చేస్తున్నారు, అది చేస్తున్నారు ప్రొపగెండా చేస్తున్నారు కదా. దీనివల్ల భారతదేశంలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ న్యూసా కాదా నాకు తెలియదు, ఐ కోట్ మళ్ళీ చెప్తున్నా. దీపికా పుష్కర్ నాథ్ గారంట, ఈమె ఒక ట్విట్టర్లో పెట్టింది ఏమంటే, ద అటాక్ ఆన్ కాశ్మీరీ స్టూడెంట్స్ ఇన్ జానీపూర్ అంట. మరి అది జానీపురా జైపూర్ నాకు తెలియదు. ఈజ్ డీప్లీ ఇక్కడ అటాక్ జరిగింది కాశ్మీరీ స్టూడెంట్స్. కాశ్మీర్లో ఈ సంఘటన జరిగితే కాశ్మీరీ స్టూడెంట్స్ విద్యార్థుల మీద అటాక్ జరిగింది. ఇదే ప్లానింగ్,
ఇదే కావాలని చెప్పేసి కొంతమంది మీడియాలో గోధీ మీడియా చేస్తున్నటువంటి ప్లాన్, ఇదే కావాలని చెప్పేసి బీజేపీ చేస్తున్నటువంటి ప్లాన్. కాశ్మీరీ స్టూడెంట్ని ఈరోజు మొత్తానికి కొడుతున్నారు. ఇక్కడ చూడండి, కొడుతున్నారు. కానీ కాశ్మీర్లో అసలు జరిగిందేంటి? హిందువులకి ముస్లింలకి మధ్యలో జరిగింది ఏంటంటే, కాశ్మీర్లో ముస్లింలు కూడా చనిపోయారు. ఎట్లా చనిపోయారు? కాపాడుతూ చనిపోయారు. నిజంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి వీడియో తెలుగులో ఉంది కాబట్టి నేను ఈ వీడియో వాడుకుంటున్నా, ఏమనుకోక తమ్ముడు. ఇతని పేరు సయ్యద్ అనమాట. టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు హిందూస్ అందరినీ చంపుతుంటే పాపం ఇతను అడ్డెళ్ళేసి ఒక అమ్మాయిని సేవ్ చేస్తూ చనిపోయాడు అనమాట. ఎవరు అంటే ఈ అబ్బాయి సయ్యద్ హుస్సేన్ షా అని చెప్పేసి రాశారు. ఇది పేరు తప్పు, సయ్యద్ ఆదిల్ షాయి ఈ అబ్బాయి పేరు. ఇతను ఒక హిందూ అమ్మాయిని కాపాడబోయి తన ప్రాణాలు విడిచాడు. తను చచ్చిపోయాడు. తను ముస్లిం అని చెప్పేసి వదిలిపెట్టిన టెర్రరిస్టులు వదిలిపెట్టిన పోలా లేదు, వీళ్ళని నేను కాపాడుతా అని చెప్పేసి నిలబడి కాపాడిండు. అది కదా మోతనం అంటే. ఇంకా చూస్తారా? ఇది చూడండి, ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. సౌండ్ తీసేసాను నేను. ఇక్కడ ముందర పరిగెత్తే అబ్బాయి ఎవరు? చూడండి, ఇతను కాశ్మీరీ. అగో ఇక్కడ ముందర పరిగెత్తే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఇతను కాశ్మీరీ. వెనకాల ఒక చిన్న పిల్లాన్ని, అంటే 14-15 ఏళ్ళు ఉంటాయి, ఆ పిల్లగారికి దెబ్బలు తగిలితే టూరిస్ట్ ఆ అబ్బాయి, ఆ కాశ్మీరీ ఆ అబ్బాయిని వేసుకొని ఉరుతున్నాడు. కాపాడికి తీసుకెళ్ళిండు, డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి. ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు, ఇప్పుడు కాపాడిండు. ఇది ముస్లింలు అక్కడ చేసినటువంటి పని. ఇంకా చూస్తారా? అది చూడండి. ड्रायव्हरनी म्हणजे टुरिस्ट पर्सननी स्वतःच्या घरी नेऊन यांना तिथे सेफमध्ये ठेवलं, खाण्यासाठी दिलं आणि परत सुरक्षित ठिकाणी आणून ठेवलं. आणि आज सकाळी సరే, మీకు వినిపిస్తలేదు కాబట్టి నేను చెప్తా. ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, మేము టూరిస్టులం, మమ్మల్ని కాపాడిండుగో ఈయన ఎవడంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక ట్యాక్సీ డ్రైవర్. అతను లేకపోతే ఈరోజు మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అని చెప్పేసి ఈరోజు ఆ అమ్మాయి చెప్తున్నది. ఇది కదా కాశ్మీర్ అంటే? కాదా? ఇది కదా భారతీయులు అంటే? ఇండియన్స్ అంటే ఇదే కదా? కాదా? ఇక్కడ చూడండి, ఇది చదవండి. ఉగ్రదాడి 11 మందిని కాపాడిన కాశ్మీరీ వ్యాపారి. చదవండి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నుంచి 4 కుటుంబాలకు చెందిన 11 మందిని కాశ్మీరీ దుస్తుల వ్యాపారి నజాకత్ అలీ కాపాడారు. ఛత్తీస్గఢ్కు చెందినటువంటి ఫ్యామిలీ ఇది. 4 ఫ్యామిలీలు అంటే 11 మంది ఉన్నాయంట. ఆ 11 మందిని కాపాడిండు ఈయన నజాకత్ అలీ. నిజంగా ఇది కదా భారతదేశం అంటే? కాదా? కానీ ఈ చల్లని భారతదేశాన్ని, అందరం కలిసి ఒకే చోట ఉండేటువంటి దేశాన్ని మతాల మధ్యలో చిచ్చులు రేపి ఈరోజు విడదీసే ప్రయత్నం. ఇక్కడ చూడండి ఏమంటుంది ఈమె. ये मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले कि आप हिंदू हो क्या, अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं मारा. ये इंडिया में मैसेज जा रहा है. ऐसा नहीं है. मैं सुबह से कश्मीर में घूम रही हूँ, मैं एक हिंदू हूँ, लेकिन मुस्लिम भाई हमारे कंधों से कंधे मिला के हमारे साथ खड़े हैं और उनको ना हिंदू से खतरा हो रहा है ना हम लोगों को मुस्लिम से खतरा. ఈ అమ్మాయి ఏమంటుందంటే, హిందువులు అని చెప్పేసి తెలుసుకుని టెర్రరిస్టులు అటాక్ చేసారు కావాలని చెప్పేసి అన్న మాట తప్పు. అట్లా జరగలేదు. ఏదో ఒక చోట అడిగితే అడగొచ్చు, కానీ అట్లా జరగలేదు. కాశ్మీర్లో నేను ఒక హిందూ అమ్మాయిని, నేను పొద్దుటి నుంచి తిరుగుతున్నాను, నాకు ప్రతి చోట నాకు హెల్ప్ చేస్తున్నారు కాశ్మీరీ బ్రదర్స్, నా అన్నదమ్ములు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. ఒక హిందూ అమ్మాయి కాశ్మీరీ ముస్లింలని అన్నలు తమ్ముళ్ళు అంటుంది. కానీ మనకు సిగ్గు లేకుండా పోయింది. మనము ఎవరి మీద జరిగిందా అటాక్ అంటే హిందువుల మీద జరిగిందట. కాదురా బాబు, భారతీయుల మీద జరిగింది, అందులో ముస్లింలు కూడా ఉన్నారు. ఆ విషయం తెలుసుకోండి. జమ్మూ కాశ్మీర్లో ఈరోజు చూడండి मत सामरस्य सब कुछ फ्री है हमारी तरफ से, हम आपके लिए यहाँ पे बैठे हैं। ड्राइवर भाई को पता है यहाँ पे आप खाने के लिए भी आ सकते हो, सब कुछ फ्री है हमारी तरफ से, यहाँ पे वो टेंशन नहीं है। बाकी आराम से जाइए, आराम से అటాక్ తర్వాత బస్సులో వెళ్తుంటే అక్కడ ఆపి నీళ్ళు అందించి భోజనాలు మొత్తం ఫ్రీ ఉన్నాయమ్మా, మీరు దయచేసి రండి తినండి, మీతో మేము ఉన్నాం అని చెప్పేసి ఇక్కడ కాశ్మీరీ బ్రదర్స్ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నో డౌట్ భారతదేశం మీద ఇంత పెద్ద అటాక్ చేసిన వాళ్ళందరూ పోరంబోకు నా కొడుకులు. ఈ పోరంబోకు నా కొడుకులకు ఆశ్రయం ఇచ్చేది పరిగిమాలిన పాకిస్తాన్ దేశం. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు.
వీళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేది పనికిమాలిన పాకిస్తాన్ దేశం పక్కన ఉన్నది. దానికి ఏం కావాలంటే సత్తా లేదు, ప్రజల్ని కాపాడుకునే సత్తా లేదు, ప్రజలకి చదువు చెప్పే సత్తా లేదు, ప్రజలకి భోజనం పెట్టే సత్తా లేదు. ఏం సత్తా ఉందంటే పక్క వాళ్ళని గెలుపుకొని వాసన చూసుకోవడం. పాకిస్తాన్కి వచ్చే పని అది. అట్లాంటి పనికిమాలిన దేశం ఈరోజు భారతదేశం మీద ఇంత పెద్ద అటాక్ చేస్తే ఈ అటాక్ని కూడా హిందువుల మీద ముస్లింల మీద అని చెప్పేసి విడదీస్తున్నామంటే మనకంటే మహానుభావులు ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటారా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి నిజంగా. ఇక్కడ చూడండి అమిత్ షా గారి కాన్వాయ్ చూడండి, అమిత్ షా గారి కాన్వాయ్ ఇది. ఒక హోంమంత్రి ఉండాలి, హోంమంత్రికి సెక్యూరిటీ ఉండాలి, నో డౌట్, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఒక హోంమంత్రికి 70 వాహనాలు కాన్వాయ్. కానీ పహల్గాం లాంటి ఏరియాలో ఒక్క సెక్యూరిటీ పర్సన్ లేడు. గంటన్నర వరకు గుండు తగిలితే, బుల్లెట్ తగిలితే గంటన్నర దాకా చూసే దివాణం లేదు. మరి ఇది ఎక్కడ సెక్యూరిటీ? ఎక్కడ సెక్యూరిటీ? అసలు ఏం జరిగింది అంటే ఇది జరిగింది. ఇది ఇక్కడ చూడండి. आप मुझे बताइए, जब से जम्मू कश्मीर से 370 हटा, आप मुझे बताइए वहां आतंकवाद की कमर टूटी कि नहीं टूटी? జమ్మూ కాశ్మీర్ నుంచి 370 ఆర్టికల్ 370 తీసేసినప్పటి నుంచి అక్కడ మొత్తానికి టెర్రరిజం మొత్తం ఆగిపోయింది కదా అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఆనందపడుతున్నాడు. ఎప్పుడూ ఆగలే, ఎప్పుడు ఒకలో ఇద్దరో ముగ్గురు, మొన్నటికి మొన్న 15 రోజుల కింద 3-4 సెక్యూరిటీ పర్సనల్ చంపేసినారు. దేశం కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళు. చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఒక రాజకీయ నాయకుడిగా మోదీ గారు ఎప్పుడు కూడా వాటిని పట్టించుకోలే. వాటిని పట్టించుకుంటే సమాధానం చెప్పాలి కదా, మళ్ళీ ప్రజల ముందర మళ్ళీ అదైపోతాం, అందుకే పట్టించుకోలే. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగితే ఈరోజు ఆయన ఎక్కడ దుబాయ్లో ఎక్కడ ఉండంట, దుబాయ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఏం చేస్తారు పరిగెత్తుకుంటూ వచ్చి? ఏం చేస్తారు? చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తారా? అర్థం కాని పరిస్థితి. ఎంత ఘోరం ఇది అంటే 7 నుంచి 12 లక్షల మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉన్నా కూడా పహల్గాం లాంటి ఒక ఏరియాలో, అంత పెద్ద ఏరియాలో ఒక సెక్యూరిటీ పర్సన్ లేడంటే మరి ఇది ఎక్కడిది? ఇందులో కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇందాక అబ్బాయి అన్నాడు పహల్గాంలో ట్రావెల్ చేయాలంటే పహల్గాం వెళ్ళే దారిలో 10 సార్లు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి. మరి ఆ రోజే ఎందుకు లేదు? ఇది దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఒకసారి ఇది కూడా ఆలోచించాలి. దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఉందా? ఒకసారి ఆలోచించండి. ఘోరం, దీనికంటే ఘోరం. సరే, ఇక ఇదంతా జరుగుతుంటే మీడియా ఏం చేస్తున్నదంటే వేడ చూడండి. Hi guys, we are alive, of course, क्योंकि हम उस इंसिडेंट में नहीं थे. మీడియా ఏం చేస్తుంది? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలండి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళది ఎప్పటిదో ఒక వీడియో ఇక్కడ కనిపిస్తుందా? ఈ వీడియో చూపించి వీళ్ళిద్దరూ జస్ట్ ఈ టెర్రర్ అటాక్ జరగడానికి ముందే ఈ పాట పాడుకున్నారు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, వీళ్ళిద్దరు చచ్చిపోయారు అని చెప్పేసి మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఆ మీడియాలో, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయితే పాపం వీళ్ళు బయటికి వచ్చి అయ్యా మేము బతికే ఉన్నామండి, మమ్మల్ని తప్పకండి, అది ఎక్కడిదో వీడియో ఎప్పటిదో వీడియో అని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు పరిస్థితులు ఏంటంటే ఇక్కడ చూడండి. ఈమె పేరు చిత్రా త్రిపాఠి. ఇంకా ఆమె ఆడ పనిచేస్తుందంటే గోధీ మీడియా అంటే బీజేపీ సంఖ్యనెక్కించుకున్న మీడియాలో ఒక మంచి మీడియా హౌస్ ఉంది, పేరు ఎందుకు ఇక గలీజ్ కానీ ఆ మీడియా హౌస్లో పనిచేస్తుంది. ఈమె పని ఏంటంటే పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఒక జపమాల తీసుకుని మోదీ గారిని జపం చేస్తూ కూర్చుంటుంది. ఈమెకి జరుగుతున్న సంఘటనల గురించి అసలు ఏం పట్టించుకోదు. ఏం జరిగినా మోదీ గారు కరెక్టు, బీజేపీ కరెక్ట్. అట్లాంటి ఈ చిత్రా త్రిపాఠి గారు జమ్మూ కాశ్మీర్ పోతే అక్కడ ఉన్న వాళ్ళు నిలదీస్తే దెబ్బకు చూడండి. मुस्लिम का सीन नहीं है, ये इंसानियत का कत्ल है. उन्होंने वहाँ से क्या किया? हम बोल रहे थे मतलब अमन से रहना चाहिए, ये वहाँ से उनको इशारा कर रहे हैं कैमरा बंद कीजिए. उन्होंने वहाँ पे लाइव कट किया और जैसे हमने ఇది కూడా అదేనా? ఇది క్లియర్ గా जर्नलिस्ट हूँ, अमन की बात करें, अमन की. आप लोग मेरे साथ गाली गलौज करेंगे? అక్కడికి వెళ్ళి
వెళ్ళంగానే ఆమె గుర్తుపట్టి, లేదమ్మా నీలాంటి వాళ్ళు దయచేసి ఈ మ్యాటర్లోకి రాకండి, దీనికి దూరంగా ఉండండి, నీలాంటి వాళ్ళు దిగితే దేశాన్ని ముక్కలు చేసేస్తారు తల్లి, వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళంటే మీరు నన్ను తిట్టిర్రు. ఆడికిపోయి కూడా ప్రొపగండా, ఇది మీరు చేస్తుంది తప్పు అంట. ఆమె అంటుంది లాస్ట్కి అన్నది మీరు చేస్తుంది తప్పు అంట. మరి పొద్దుటి నుంచి రాత్రి దాకా నువ్వు స్టూడియోలో కూర్చొని నువ్వు చేస్తుంది ఏంది? నువ్వు చేసేది తప్పు కాదా? దేశాన్ని 2 ముక్కలు చేస్తున్నావు, దీనికంటే పెద్ద దేశద్రోహం కూడా ఉంటుందా? ఒకసారి ఆలోచించు. ఇది కాదు, ఇంకో ఆయన ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా చూడండి ఏమడుగుతున్నాడో. చూడండి మళ్ళీ స్టార్టింగ్లో రిపోర్టర్ ఏమడుగుతున్నాడు చూడండి. అక్కడ కాశ్మీర్లో హిందువులను చంపేశారని చెప్పేసి హిందువులు అంటున్నాడు, భారతీయులు అంటలే రిపోర్టర్. అంటే శత్రుఘ్న సిన్హా గారు మంచి రిప్లై ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు చూడండి. हिंदू क्यों कह रहे हैं? हिंदू मुसलमान सब भारतीय हैं वहाँ पे. ये गोदी मीडिया कुछ ज्यादा ही जरूरत से ज्यादा चला रही है. ये प्रोपेगेंडा वॉर ज्यादा चल रहा है हमारे मित्र माननीय प्रधानमंत्री मोदी जी की तरफ से और उनके ग्रुप की तरफ से. ये ज्यादा चल रहा है. मैं समझता हूँ इसको बहुत संवेदनशील मुद्दा है, बहुत इसको गहराई के साथ देखना चाहिए. हमें ऐसी कोई बात नहीं करनी चाहिए और ऐसा कुछ नहीं करना चाहिए, कहना चाहिए. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నువ్వు హిందువులు అంటావేంది? హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరూ భారతీయులే, భారతీయులు చనిపోయారని చెప్పేసి చెప్పు. ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూలలో ఈ గోధి మీడియా అని చెప్పి ఆయన కూడా అన్నాడు. గోధి మీడియా అంటే నీలాంటి గోధి మీడియా వాళ్ళు ఇట్లా పని చేయకూడదు, మోదీ గారు చేసినటువంటి ప్రొపగెండా ఇది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు శత్రుఘ్న సిన్హా గారు. మళ్ళీ నేను చెప్పానని చెప్పేసి నా మీద కేసులు వేసారు. నేను చెప్పాలా, శత్రుఘ్న సిన్హా గారి అది ఆ వీడియో చూసి ఆయన చెప్పిన మాటలని నేను నా మాటల్లో చెప్పాను, అంతే. అర్థమైందా? సిగ్గు లజ్జుండాలి. అసలు కారణం ఎక్కడ ఫెయిల్ అయింది బీజేపీ, ఎక్కడ ఫెయిల్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ చూడండి. డ్యూరింగ్ కోవిడ్ దిస్ ఆర్మీ ఫర్ 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to get these people killed, damn you. మేజర్ జనరల్ జీడి బక్షి గారు ఆయన అసలు విషయం బయటపెట్టాడు. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఆర్మీలో రిక్రూట్మెంట్లు జరగలేదంట. ప్రతి సంవత్సరం 80,000 మంది రిటైర్ అవుతారంట ఆర్మీ నుంచి. ప్రతి సంవత్సరం 60,000 మంది. 60 × 3 మనం వేసుకుంటే మనం 1,80,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళని రిక్రూట్ చేయాలి, కానీ చేయలే. ఆర్మీలో కోతలు విధించారు. ఓడమ్మ జీవితం మీకు దండంరా బాబు. ఇండియన్ ఆర్మీలో కోతలు ఏందిరా అమ్మ, ఉపాధ్యాయ వృత్తిలో కోతలు చేశారు, దాంట్లో చేశారు, దీంట్లో చేశారు అంటే అది వేరే సంగతి. ఆర్మీలో కోతలు చేశారు. నిజంగా దీనికంటే ఘోరం ఉంటుందా? అసలు కారణం ఇది. ఆర్మీలో కోతలు చేసి ఈరోజు మొత్తానికి ఆర్మీని వీక్ చేశారు. ఎంత దారుణం అంటే ఇలా చూడండి. నిజంగా కాశ్మీర్లో కాశ్మీరీ ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు చూడండి. కాశ్మీర్లో భారతీయ జెండా ఈ సంఘటన జరిగిన తర్వాత మన జాతీయ జెండాని పట్టుకొని గర్వంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు తిరుగుతున్నారు. గర్వంగా తిరుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టాలనుకునే ఎదవలు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, గర్వంగా తిరుగుతున్నారు. ఈరోజు నిజంగా సిగ్గుపడాలి ఆ ఎదవలు ఎవరైతే ఈ పని చేస్తున్నారో, సిగ్గుపడాలి నిజంగానే. నెక్స్ట్ డే చూడండి. గో ఇక్కడ ఏమంటున్నారో చూడండి. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళెవరు అంటే భారతీయ ముస్లింలు. ఎవరు అంటే ఇండియన్ సున్నీ జమాయతుల్ ఉలమా ప్రొటెస్ట్ అగెనిస్ట్ పహల్గామ్ ఇన్సిడెంట్స్ అటాక్, ప్రొటెస్ట్ అగెనిస్ట్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎవరు? మన భారతీయ ముస్లింలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇంకో విషయము, నిజంగానే ఇది చూసి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. చూడండి, అమ్మాయిలు, ఇది ఒక ముస్లిం గర్ల్స్ స్కూల్ అనుకుంటా.
అమ్మాయిలు ప్రేయర్ చేస్తున్నారు. అమ్మాయిలు బుర్ఖాలు వేసుకొని ప్రేయర్ చేస్తున్నారు. ఎవరి కోసం ప్రేయర్ చేస్తున్నారు తెలుసా? ముస్లింల కోసము కాదు, ఎవరైతే చనిపోయిన భారతీయులు ఉన్నారో అందరి కోసం చేస్తున్నారు. ఎవరికైతే దెబ్బలు తగిలాయో భారతీయులు అందరి కోసం చేస్తున్నారు. హిందువుల కోసం ముస్లింల కోసం చేస్తలేరు. ఇక్కడ కులాలు మతాలు కాదు, ఇక్కడ దేశం ముఖ్యం. దేశం ఉంటే నువ్వు ఏమన్నా చేసుకో రాజకీయాలు అన్నీ, కానీ దేశానికి ఒకవేళ కష్టం వచ్చిందంటే నిలబడవలసింది హిందూ ముస్లిం కాదు, భారతీయుడు నిలబడాలి. ఇక్కడ చూడండి, ఇంకో మంచి విషయం చాలా నాకు మంచిగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచి విషయం మాట్లాడాడు. ఇక్కడ చూడండి. What I am saying, it is not a political blame game. First of all, earlier they used to attack army. Now they are attacking civilians. It has shaken the masses. Under sentiments, who are they to attack us? Is it right? So there is a sentiment all over the country now. Now don't bring caste, religion, all these things. That is not correct approach. Some political parties also, beyond political partisan activities, attitude, you have to come out. That is very need of the hour, need of the time. What I am saying, it is... చాలా మంచి విషయం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది పొలిటికల్ పార్టీసు కులాల మతాల గురించి మాట్లాడకుండా వీటి నుంచి బయటికి రావాలి, బయటికి వచ్చి మాట్లాడాలి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఒక సైనికుడు అంటే భారతీయ సైనికుడు, ఇందాక నేను చెప్పినట్లు పాకిస్తాన్ సైనికుడు ముందర నిలబడి యుద్ధం చేసుకునేవారు. ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు, మరణించిన వాళ్ళు, అటు వాళ్ళైనా ఇటు వాళ్ళైనా ఒక సైనికుడు మరణించును అన్న పేరు ఉండేది. కానీ ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి పనికిమాలిన చెత్తనా కొడుకులు వాళ్ళు సివిలియన్ల మీద అటాక్ చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ ఒక్క విషయం ఆయన చెప్పింది, ఇందాక నేను చెప్పినట్లు కులాలు మతాలు తీసుకురావద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పాడు. చనిపోయిన వాళ్ళందరూ భారతీయులు, భారతీయుల గురించి మాట్లాడండి, కులాలు మతాల గురించి కాదు. నిజంగా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సంఘటన గురించి మాట్లాడదాము అనే లోపు ఏం చేస్తారు అంటే మధ్యలో రాజకీయాలు దూరుతాయి, మధ్యలో హిందూ ముస్లిం అని చెప్పేసి దూరుతుంది. మధ్యలో ఎందుకండి ఇవన్నీ నాకు అర్థం కాదు. ఏం చేస్తారు? సింపుల్గా మీ చేతగానితనం వల్ల బీజేపీ సెంట్రలు మోదీ గారు అమిత్ షా గారి చేతగానితనం వల్ల ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి అవును మేము చేసిన మా చేతగానితనం వల్ల జరిగింది అని చెప్పేసి ఒకసారి ఒప్పుకొని చూద్దాం. ఆ ధైర్యం ఉందా? లేదు. కాబట్టి దీన్ని కూడా డైవర్ట్ చేయాలి. కాబట్టి డైవర్జన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు హిందూ ముస్లిం అని చెప్పేసి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ అయితే చాలా ఘోరంగా మాట్లాడుతున్నాయి. వాళ్ళు పెట్టిన ట్వీట్స్ చూస్తుంటే చాలా అంటే చాలా ఘోరంగా ట్వీట్ చేస్తున్నారు. ముస్లింల గురించి, హిందువుల గురించి చాలా ఘోరంగా. ఇటువైపు వాళ్ళు, అటువైపు వాళ్ళ గురించి, అటువైపు వాళ్ళు. వీళ్ళకి ఏం కావాలి అంటే వీళ్ళకి హిందువులు ముస్లింలు చల్లగా బతకడం ఇష్టం లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కొట్టుకోవాలి, మత ఘర్షణలు జరగాలి. ఆ మత ఘర్షణల మధ్యలో వీళ్ళు అధికారంలోకి రావాలి. అదొక్కడే చూస్తున్నారు కానీ దేశం ఏమైపోద్ది అని చెప్పేసి ఆలోచిస్తలేదు. ఈ విషయం మీద తప్పకుండా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయాలండి మీరు, ఎందుకంటే ఈ వీడియో అన్నది ప్రజలందరి దాకా వైరల్ అవ్వాలి. కాబట్టి లైక్ అండ్ షేర్ చేయండి. అది కాకుండా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.